హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. 8 మంత్స్లో నా డైట్ ఎలా ఉంటుందో ఫుడ్ ఇదిగోండి. నా డైట్ మెయింటెనెన్స్ అనమాట, డైలీ వారి. ఇవైతే ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ తినేసిన, పొద్దున్న లేచేసి నా డైలీ పనులు చేసేసిన తర్వాత అయితే బ్రష్ చేసుకొని కొంచెం వాటర్ తాగేసిన తర్వాత అయితే డైట్స్ తినేసేసిన. ఇవైతే కొన్ని కిస్మిస్ మిగిలినాయట, వీళ్ళు తినలేదు, మళ్ళీ నన్ను తినమంటున్నాడు మా ఆయన. ఇవైతే ఎగ్స్ అనమాట, నేను తినని రోజు కాకుండా డైలీ అనమాట. ఇవైతే మా నాటుకోడి గుడ్లు. పాలు ఏదో ఒకరోజు పాలు తాగుతున్నా అంటే నాకు బ్రెడ్ తినాలనిపించినప్పుడు, లేకుంటే డైలీ అయితే పాలు తాగుతలేను. తొందరగానే అన్నం తినేస్తున్నా. ఆల్రెడీ అన్నం కూర అయితే వండేసిన. అయితే అన్నం డైలీ ఏదో ఒక కర్రీ ఉంటుండే, ఈరోజు అయితే ఇక కర్రీ చేయలేదు, పప్పు మాత్రమే చేసేసిన. లేకుంటే డైలీ పప్పు ఏదో ఒక కర్రీ ఉంటుంది. నేనే అర్థం చెప్పిన, డైలీ మా ఆవిడ ఏంటంటే ఆలుగడ్డ అన్న వంకాయ అన్న ఇవి ఎక్కువ తినిపిస్తుంది. నేనైతే అర్థం చెప్పిన, కాలు చేతులు వస్తేనే బాగా బాధపడుతుంది. సో అవనైతే అర్థం చెప్పేసి చెప్పాను అన్నమాట. ఇవైతే మా ఇంటి నాటు కోడిగుడ్లు. ఇవి ఒకరోజు తప్పి ఒకరోజు ఇప్పిస్తామంట. ఒక రోజు మా ఆవిడకు పనికి రాదు, అంటే ఒకరోజు తినట్టు మా సోమవారం అట్లా తినమన్నమాట. అందుకోసం అయితే ఇవైతే ఒకరోజు తప్పి ఒకరోజు అయితే ఎక్సైజ్ పెడుతున్నా. ఇప్పుడు మా ఇంటికి అయితే నాటుకోళ్ళు దాదాపు ఒక 7-6 ఉన్నాయి. అవి అయితే మొత్తం ఆడే ఎక్స్ పెడుతున్నాయి. ఒక కిస్తీ అంటారు కదా, ఒక కిస్తీ టైప్ అయితే ఒక ట్రే టైప్ అయితే ఆల్రెడీ నిండి ఉన్నాయన్నట్టు. మేమైతే డైగా తింటున్నాము. సో ఇవి కూడా మంచిదని ఇవే తీసుకుంటున్నాం. మావిడికైతే ఇవి ఇస్తున్నాం. మావిడ తినకపోయినా బ్రెడ్లోనో దేంట్లోనో ఇట్లయితే ఇచ్చేస్తున్నట్టు. మధ్యలో కోసి కారం పెట్టి తీస్తేనే మావిడ తింటాను మంచిగా. కర్రీతో రైస్ తోటి అయితే అసలు తింటలేదు. అది కూడా పొద్దున తినాలా, మళ్ళీ మధ్యాహ్నం తిన్నా పరేషాన్ అవుతుంది. మా పిల్ల అయితే స్నానాలు చేస్తుంటారు ఇప్పుడు. అయితే మావిడ ఆల్రెడీ డ్రై ఫ్రూట్ తిన్న తర్వాత ఇవాళ పాలు తాగితే బాగున్నది. అందుకోసం బ్రెడ్ తీసుకునేది, మిల్క్ బ్రెడ్. ఇదే తింటుంది, మళ్ళీ వేరే తినది. ఈ బ్రెడ్ తింటుంది. ఎంత 35 రూపాయలు అంత తీసుకున్నాడు. మాకు డైలీ వస్తాయి 35, చిన్నది 15 రూపాయలది. మాకు డైలీ వస్తాయి అన్నట్టు ఇక్కడ పాలు. యాక్చువల్లీ మా ఆవిడ ఏంది ఆవు పాలు కొన్ని రోజులు తాగింది, మళ్ళీ ఏమైందో హఠాత్తుగా బంద్ చేసింది. అన్నం అయితే లేదు పాలు తాగాని. ఇక ఆమెకు మనసు వచ్చినప్పుడు ఇలా ప్యాకెట్ పాలే తాగుతుంది. ఇది కూడా ఒక 15 డేస్ 10 డేస్ అవుతుంది బంద్ చేసి, లేకపోతే మొత్తం అయితే ఆవు పాలే తాగుతుంది. తాగబుద్ధి అయితే లేదు, గ్లాసెడ్ పాలు తాగేసరికి ఆకలి అయితే లేదు. మళ్ళీ టైంకి టాబ్లెట్లు వేసుకపోయినా పరేషాన్ అవుతుంది. అందుకోసమే ఇక పాలు తాగుడు కూడా బంద్ చేసిన అనమాట. ఎప్పుడు ఒకసారి తాగుతున్నా. పొద్దున్న తోమేది మొత్తం. మేము ముగ్గురం అయితే పాలు తాగేస్తున్నాం అనమాట. వీళ్ళైతే స్నానం చేసేసిండ్రు, నేనైతే స్నానం చేయలేదు ఇంకా. ఇక పాలు తాగేసిన తర్వాత స్నానం చేద్దామని చేయలేదు. ఒక 15 డేస్ అయిందేమో బ్రెడ్ తిని పాలు తాగి. మళ్ళీ ఈరోజు ఎందుకో తినాలనిపించింది. ఇక మా ఆయనకి చెప్పేసరికి తినాలనిపిస్తుందని బ్రెడ్ మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకున్నాడు. మిల్క్ ప్యాకెట్ అయితే డైలీ తీసుకుంటాం, కానీ డైలీ అయితే తాగుతలేను. డైలీ మిల్క్ ప్యాకెట్ కూడా తాగడం కష్టమే అనిపిస్తుంది. హాయ్ చెప్పండి. బట్టలు అయితే చిందర వందరగా అనిపిస్తాయి. బట్టలు ఉతకడానికి తీయడానికి లేని బద్ధకం మాత్రం మడత పెట్టడానికి బాగా బద్ధకం వస్తుంది అనమాట. నాకే కాదు, చాలామందికి అట్లా అనిపిస్తుంది. మీకు కూడా అలానైనా కామెంట్ చేయండి. ఈరోజు ఎలాగైనా సరే ఆ బట్టలన్నీ మడత పెట్టేయాలన్నమాట. మా చోటుగాడు కూడా వచ్చిండు. చోటుగాడు అయితే బ్రెడ్ తింటాను. ఈమె చూడండి, నా ఈమె జుట్టే లేదు, జుట్టు కట్టు అన్నది. చేతు పాపకైతే ఇక దువ్వేది ఉన్నది. నేనైతే బ్రెడ్ తినేసి స్నానం చేయాలా. మా ఆయన అయితే స్నానం చేస్తున్నాడు. మొత్తం అలుకు జల్లేసి ఊడ్చేసి బోల్ తోమేసిన తర్వాత అయితే ఇక వీళ్ళని కూడా స్నానం చేపించేసిన తర్వాత అయితే ఇక ఇప్పుడు ఆయన చేసుకుంటున్నాడు అనమాట. ఇదిగోండి మావిడ కోసం అయితే గుడ్లు ఇన్ని గనం కాదు, గుడ్లు ఇన్ని గనం అయితే కాదు, ఒకటి తింటుందేమో అన్నీ కలిపి. వానికి కొద్దిగా ఫస్ట్, వీనికే ఫస్ట్.
అది వేసేసి కాదు కొత్త సగమే సగమే తర్వాత సగం వేసావు. వాడు ప్లేట్లో పెడితే తింటలేడు. వానికి ఒక డబ్బా చేసామని డబ్బా తింటలేదు. అది గిన్నె ఉన్నది కదా అని గిన్నెల లేది వస్తాను గిన్నెగా తినదు మావిడ. అందరి కోసం కట్ చేసింది అనమాట. ఇప్పుడే పాలు తాగినా కదా, అరగంట అరగంట ఎక్కువనే అవుతుంది. స్నానం చేసేసిన, ఫ్రెష్ అప్ అయినా. రెడీ ఉన్నాయి కోసం నేను తిన్నా, చూపెడతాను, వేడిగానే ఉంది. వానికి ఇంకోటి కొద్ది ఏమైంది తినేసిండు, తినేస్తాడు. అటు పడేస్తాను చెత్తలా చెత్త ఇటు పడేవు. ఆల్రెడీ అక్కడ వేసిన మొత్తం చీమలు తెలుసు కదా. తిన దులా తింటావు తిన. కారం వీళ్ళు తింటారా మరి? తక్కువనేసిన దులిపేసి కారం ఉన్నది కావాలి. అది అవుతుంది ఇచ్చేది ఉండే ఏమంటున్నాడు. ఎట్లా ఉంది బిడ్డ? బగ్గుద్ది. ఉన్నాయి తిను తిను. ఇంకా ఉన్నాయి బిడ్డ. నాకు పుయ్యకు కారం. ఆమె ఇయే ఆగు, నోట్లో తినని తింటుంది. నోట్లోనే ఉన్నది. దా చూడేదా దా బిస్ బిస్ దా దా మేమేం తింటే అది అనమాట. మాతో పాటు వీడు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో. ఏది తింటావు? కింద పడేయకు, అది కారం ఉన్నది. అది చిన్నది తీసేసి ఆగో, ఇది తీయాలా లేకుండా నాకు తక్కువ వేసిందంటే. ఇది తింటావా? ఇది తిను చేతికి అది మీద తినేసి ఇక బేట ఇంత కారం తింటుందట. నువ్వు తిను. తిని నేను తింటుంది. కలుస్తూ ఉన్నాయి. ఏది తినాను? ఏదో కూడా తిన చిన్న. ఇది తింటా. మా చూడండి ఎట్లా చెప్తాను. అటు ఇటు ఇంకోటి ఇవ్వాలనా? సరిపోతుంది. ఇది తిన్న తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత అన్నం తింటుంది ఇక. ఇది తిన్న వెంటనే తింటే పరేషన్ అవుతుంది మళ్ళా. ఉన్నది అన్నా. తర్వాత అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట, టాబ్లెట్లు వేసుకొని. తర్వాత అయితే సాయంత్రం మా ఆయన అయితే ఆసిబాద్ వెళ్ళొచ్చిన తర్వాత నా పని నేను చేసుకుంటున్నాను అనమాట, బోల్ తోమేసి. ఇక మా తాత అయితే ఇక్కడ మొత్తం సాఫ్ చేస్తాడు. ఇసుక బాగుండే అని చెప్పిన కదా, ఇక సాఫ్ చేస్తే మంచిగా ఉంటుంది. మొత్తం అయితే క్లీన్ చేస్తాడు. ఇక్కడైతే ఊడవడానికి నా చీపురు మొత్తం చిన్నగా అయిపోయింది, అందుకోసమే ఒక చీపురుని అయితే తీస్తున్నా. ఇట్లా అయితే భూమికి రాకితే మొత్తం అయిపోతుంది. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. సాయంత్రం అయిపోయింది, మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మా చైతు పాప, కృతిక పాప అయితే చూడండి ఇక్కడ మస్తు అల్లరి చేస్తున్నారు. మా ఆయన అయితే ఆసిబాద్ వెళ్ళొచ్చింది. మా ఆయనకు అయితే వీళ్ళు ఇద్దరి కోసం అయితే కొత్త బొమ్మలు తీసుకొచ్చారు. మంచిగా ఇక్కడ కూర్చొని ఇక చల్లటి నీడకు ఆడుకుంటున్నారు ఇద్దరికిద్దరు, ఎండకైతే వెళ్ళక. మాకైతే రేకుల షెడ్ కదా, ఎక్కువనే బాగా వేడవుతుంది అనమాట. ఈ బొమ్మలు తీసుకొస్తే మంచిగా ఇక్కడే ఆడుకుంటున్నారు. బయట అయితే చిన్న కంది కట్టేది పందిరి వేసినాం అనమాట. ఇట్లా వేసినాం మొత్తం అయితే చిన్నగా. ఎటు కూర్చొని ఉంటే కొంచెం చల్లగా అనిపిస్తుంది, లోపలైతే బాగా వేడవుతుంది అనమాట. ఇక వీళ్ళిద్దరు మంచిగా ఆడుకుంటున్నారు ఈ బొమ్మలతోటి. మా ఆయన అయితే వారసంతకి వెళ్ళిండు. మొత్తం అయితే ఏమేమి సామాన్ తీసుకొచ్చిండో చూపెట్టాను అనమాట. వారానికి సరిపడా కొన్ని ఇంట్లో సరుకులు కూడా తీసుకొచ్చిండు అనమాట. కూరగాయలతో పాటు ఇంట్లో అన్నీ అవసరం ఉంటాయి కదా, సంసారం అంటే అన్నీ కావాలి కదా. ఏం తింటున్నావు కృతిక? గ్రేప్స్ అను, గ్రేప్స్ అక్కకి అట ఇవా చేతు షాప్కి వచ్చిండు, డాడీని పిలుపో. మీకైతే చూపెడతాను. సంచి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు. తినాకు పో. ఏమైంది?
తీయగలేవట. గ్రేప్స్ తింటూ ఉంటే తినా నేను మంచిగా లేవు అంటుంది. ఏమైంది? ఏమి వచ్చిండే మొత్తం పడతావు, మళ్ళా నీళ్ళు పడేసినావు కదా మిషన్ మీద. అక్క ఇస్తుంది పో, డాడీ నిమ్మనుకో. చైతు వాటర్ ఇయ్యట చెల్లికి. ఇవి చింపాలేమో అసలు వెళ్తలేదు. ఎల్లిపాయలు అయితే అయిపోయి 2 days అవుతుంది అనమాట. 2 kgs తీసుకొచ్చిండేమో మా ఆయన. నేను 1 kg తీసుకురమ్మన్నా. ఇప్పుడు రేట్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. చెప్పు. బెండకాయలు ఎంతకు పడతావు? బెండకాయలు అయితే తీసుకొచ్చిండు. ఎప్పుడు వెళ్ళినా బెండకాయలు అయితే కంపల్సరీ. టమాటా రేట్లు అయితే మెల్లమెల్లగా ఎక్కుతున్నాయి. కవర్ నుంచి తీసి పెడితే మంచిగా ఉంటాయి. ఎండకి ఇది అయిపోతుంది. కానీ అల్లం కూడా తీసుకొచ్చిందేమో. అల్లం చాయ్ తాగుతలేము కానీ హోటల్లో చాయ్ చేస్తాం కదా, దాంట్లో అయితే వేయడానికి. ఇవైతే టమాటాలు. మొన్న తెచ్చిన వంకాయలు ఉండే, కొంచెం ఎండినట్టు అయినాయి. ఆలుగడ్డ వేసి చేస్తే అయిపోతుంది. ఏమైంది? సరిపోతుంది. నాకు వద్దు. నేను తాగిన బేట ఇప్పుడే. అవును తాగినా. ఇప్పుడే తాగినా. టమాటాలు తీసుకొచ్చిండు. ఇంకా టమాటాలు ఎండకో ఏమో ఖరాబ్ అయిపోతున్నాయి బాగానే. మొన్న తెచ్చిన టమాటాల్లో 3 ఖరాబ్ అయి ఉన్నాయి. ఎట్లా దొరికింది? ఎల్లిపాయ అందుకోసం 2 kg తీసుకొచ్చిన. టమాటాలు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి టమాటా రేట్లు. కొన్ని పచ్చి, కొన్ని పండినవి తీసుకొచ్చిండు మా ఆయన. వారం రోజులు నిలువ ఉండాలని. అల్లం దీని రేటు మాత్రం ఎప్పుడు తగ్గది. ఇవి మిరపకాయలు, ఈ దోసకాయలు. ఇది మంచిగా లేదు, ఇది ఫ్రెష్గా ఉన్నాయి. బెండకాయలు ఎట్లా? ఇవేమి క్యారెట్లు. మా చైతు పాప చూడండి, కృతిక పాప. నేను వీడియో తీస్తుంటే అటు ఇటు తిరుగుతున్నారు వాళ్ళు. మిరపకాయలు తీసుకొచ్చిండు. ఇంతే సామాన్ తీసుకొచ్చిండు, ఏం తీసుకురాలే. ఆల్రెడీ ఆడవాళ్ళు చూసి తెచ్చినంత మొగలు తేరబ్బు కదా. ఎలా అయినా ఆడవాళ్ళే బేరం ఆడి ఆచితూచి చూసి తీసుకొస్తారు. ఆల్రెడీ పుచ్చిపోతున్నాయని నేను పోగానే చెప్పిన. మళ్ళీ పుచ్చిపోయింది. ఒక టమాటా తీసుకొచ్చిండు. కవర్లో అయితే నేను జమ చేసి పెడతాను, మీకు అందరికీ తెలుసు. ఇంత సామాన్ అయితే తీసుకొచ్చిండు. క్యారెట్లు, బెండకాయలు వారానికి సరిపోవు. కానీ ఇక టమాటాలు అయితే వారానికి, టమాటా మిరపకాయలు అయితే వారానికి సరిపోతాయి. ఇక కూరగాయలు అయితే రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి కదా. ఏం కొన్న 30 రూపాయలు పావు, 40 రూపాయలు అర్ధ కిలో అట్లా ఉన్నాయి కదా. రోజు అయితే కూరగాయలు తినలేము. ఒక 1 టైము 2 daysకి 1 dayకి ఒక వెజిటేబుల్ అయితే తింటాము. సాయంత్రం అయితే కూరగాయల కూర, వెజిటేబుల్స్ కర్రీ ఉంటుంది. పొద్దున కంపల్సరీ పప్పు అన్నమాట. బెండకాయలు
ఇది చినిగిపోయింది. ఇది పుచ్చిపోయిన టమాటాలు. చిన్న మిరపకాయలు 1/2 కిలో తీసుకొచ్చినావా? అయింది. ఒకరైతే కామెంట్ చేశారు ప్రెగ్నెన్సీని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారని. అవును, ఈ ప్రెగ్నెన్సీని అయితే నేను ఎంజాయ్ చేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ 3 నెలలు అయితే చాలా ఇబ్బంది పడ్డా. 4 నెలల వరకు అస్సలు ఏం తిన్నా పడలేదు, ఏం లేదు, మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే కొంచెం అన్ని తిన్నా పడుతున్నాయి అనమాట. ఇప్పుడిప్పుడే నాకు క్రేమిస్ కూడా స్టార్ట్ అయినాయి. లేకుంటే అప్పుడు ఏం తెచ్చినా అస్సలు నేను తినలేదు. 4 నెలల వరకు నాకు ఏం తెచ్చి పెట్టినా నేను తినే పరిస్థితిలో లేనన్నమాట. అన్నం ఒక ముద్ద పోతేనే మంచిది అనే స్థితికి వచ్చేసాను. అంత వీక్ అయిపోయాను అనమాట. ఇప్పుడైతే ఇక నాకు కోరింది మా ఆయన అయితే తీసుకొచ్చి ఇస్తున్నారు. అది కూడా నా అదృష్టమే. కొంతమందికి అది కూడా దొరకదు కదా. కొంతమందికి కోరిందే కాదు, అసలు తిందాం అనుకున్నది ఏం దొరకదు. నాకైతే అలా లేదు. ఏం తెచ్చిమన్నా మా ఆయన అయితే నాకు తెచ్చిస్తున్నాడు అనమాట. నేనైతే ఏం అడిగినా మా ఆయన కాదనకుండా అప్పటిదప్పుడు వీలు లేకపోయినా 2 డేస్ తర్వాత అయినా 1 వీక్ తర్వాత అయినా నాకైతే తెచ్చిస్తున్నాడు. 2 పాపలు అయితే నాకు అప్పుడు అంత క్రేవింగ్స్ కూడా లేవు. అంటే వామిటింగ్స్ అట్లా ఇది తినాలి అది తినాలని నేనైతే అడగలేదు. వాళ్ళప్పుడైతే ఏది పడితే అది తినేదాన్ని. ఏది పడితే అది అంటే హెల్తీ ఫుడ్డే తినేదాన్ని. కానీ కంపల్సరీ ఇది తినాలనిపిస్తుంది అన్నది నాకు లేకుండే అన్నమాట. ఫ్రూట్స్ అట్లా అన్నీ తినేసాను. అప్పుడు వామిటింగ్స్ లేకుండే, ఏం లేకుండే. కానీ ఈ 3rd ప్రెగ్నెన్సీ అప్పుడే బాగా కష్టం అయ్యింది. ఇప్పుడైతే అంతా ఓకే. ఆ దేవుడి దయ వల్ల, మీ ఆశీర్వాదం వల్ల అయితే అంత మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. మిల్ మేకర్ కర్రీ చేయడానికి అయితే నానబెట్టేసాను. ఏం కర్రీ చేద్దాం, ఆల్రెడీ బెండకాయలు తీసుకొచ్చాడు కానీ రేపు పొద్దున చేద్దామని ఇక బెండకాయల కర్రీ అయితే చేయలేదు. ఇవన్నీ కట్ చేసుకున్నాను. మిల్ మేకర్ కూడా హెల్త్కి మంచిదే. అన్నం ఆల్రెడీ పెట్టేసాను అనమాట. మా వాళ్ళు అయితే అటు ఆడుకుంటారు. కర్రీ అయితే ప్రిపేర్ చేసేసిన. మిల్ మేకర్ కర్రీ అనమాట. ఆల్రెడీ మీకు చెప్పేసిన. బౌళ్ళన్నీ తోమేసి సెట్ చేసి ఉన్నాయన్నమాట. మిల్ మేకర్ కూడా హెల్త్కి మంచిది కదా. బౌలన్నీ ఉంది. ఇలా అయితే సెట్ చేసుకున్నా. ఇంకా సెట్ చేయలేదు. ఇంకా సెట్ చేసేకున్నా. కర్రీ అయితే ఉడుకుతుందన్నమాట. మా ఆయన అయితే క్రికెట్ చూస్తాడు. క్రికెట్ వస్తే చాలు క్రికెట్ పిచ్చిలు వేస్తాడు అనమాట. మా ఆయనకే అనుకున్నా, చాలామందికి క్రికెట్ అంటే చాలా ఇష్టం అనమాట. మా పిల్లలు కూడా చూస్తారు. నాకైతే అస్సలు అర్థం కాదు ఆ క్రికెట్ ఏమో. కర్రీ అయితే ఉడుకుతుంది. అన్నం ఆల్రెడీ ఉడికిందనమాట. మా ఆయన ఈ అప్పడాలు తీసుకొచ్చాడని చెప్పాను కదా. ఇక మా పాప అయితే వేయించని మొక్కుతున్నది. కొన్ని అయితే ఒక 4-5 వేయించాను అనమాట. అన్నంతో తింటారని. ఇవ్వాలా నీకు? నేను రేపు టిఫిన్ కోసం అయితే నానబెడుతున్నాను అనమాట. ఏమేమి నానబెడుతున్నానో మీకు చూపెడతాను. ఎంతో హెల్దీ అనమాట. 1-2-3 తినే బదులు 1-2 తిన్నా అయిపోతుంది అనమాట. చూపెడతాను, ఆగండి నేనేం చేస్తాను. ఇవన్నీ అనమాట. ఈ పప్పులన్నీ, ఇవి రాగులు, ఇది మినపప్పు, ఇవైతే పెసర్లు, ఇది కందిపప్పు, ఇది శనగపప్పు, ఇవైతే రేషన్ బియ్యం అయితే ఈ రెసిపీకి మంచిగా ఉంటుంది అనమాట. ఆల్రెడీ మీకు ఇవి చూసేసరికి రెసిపీ ఏంటో అర్థమై ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్కి ఎంతో మంచిది అనమాట. అన్ని పప్పులు మిక్స్ చేసి చేస్తాం కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను దీంట్లో రాగులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని మెంతులు వేసి నైట్ మొత్తం నానబెట్టేస్తాను అనమాట. చూడండి, మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కర్రీ పెడతాను. కర్రీ ఉడుకుతుంది. కొంచెం వాటర్ యాడ్ చేశాను తొందరగా ఉడుకుతుందని. అప్పుడు అవి వేయించింది. మా ఊళ్ళో అయితే ఆడుకుంటారు. ఇవన్నీ 1-2-3 సార్లు కడిగేసి నానబెట్టేస్తాను. నైట్ మొత్తం నానితే టేస్ట్ మంచిగా ఉంటుంది. నైట్ మొత్తం నానితే మంచిగా నానుతాయి అన్నమాట.